నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ తెలంగాణలో అధికారంలోకి రావాలంటే పాదయాత్రలు చేస్తేనే అధికారంలోకి వస్తాం అనేటట్టున్నది రాజకీయం మరి యాత్రలు చేయంగా అధికారంలోకి వస్తారో రారో తెలియదు కానీ ఇక ఇయ్యాటి సంది ఇంకొక యాత్ర సురువైందట ఆ యాత్ర ముచ్చటేందో చూద్దాం పాటు ఇయాటి సంది పువ్వు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్న 4వ విడత పాదయాత్ర మొదలుపెట్టిండు ఈ యాత్ర సితారమ్మ టెంపుల్ దగ్గర పూజలు చేసినాక ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జెండా ఊపి ఇక చెలో అన్నాక యాత్ర సురువైంది హైదరాబాద్లోనే ఉండే ఈ యాత్ర దగ్గర 11 రోజులు నడుస్తుందట అప్పట్లో జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు పాదయాత్రలు చేసి మా కార్పొరేటర్లను గెలిపించుకున్నా ఇప్పుడు ఈ యాత్ర చేయంగా వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేలను గెలిపించుకుంటా అని బండి సంజయ్ అనే చెప్పుకొస్తున్నాడు అసలు ఈ యాత్ర పెట్రోలు డీజిల్ జిఎస్టీ గ్యాస్ సిలిండర్ రేట్లు తగ్గించడానికి చేస్తున్న యాత్రనా లేకుంటే మా పార్టీ చేయంగానే ఈ రేట్లు పెరిగినాయని చెప్పడానికి చేస్తున్న యాత్రనా అని పబ్లిక్ ఈ యాత్ర మీద సెటైర్లు చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో వానలు జోరుగా దంచి కొడుతున్నాయి ఇంకొక 3-4 రోజులు కూడా ఇట్లనే వానలు పడే అవకాశం ఉన్నదట అయితే వానల కంటే జోరుగా జనాలు దవాఖానాలలో చేరికవుతున్నారట మరి ఆ ముచ్చటేందో చూద్దాం పాటూరి రాష్ట్రం మొత్తం మస్తుగా వానలు కురిసినాయి వాగులు వంకలు పొంగి కొన్ని ఊర్లకు రాకపోకలు కూడా బంద్ అయినాయి గోదావరి కృష్ణానదులకు వరదలు పెరిగినాయి ప్రాజెక్టుల గేట్లన్నీ ఓపెన్ చేసిర్రు ఇదంతా వానలు వరదల ముచ్చటైతే కలుషితమైన నీళ్లు తాగిన జనాలు ఆసుపత్రులలో చేరుతున్నారట ఇంట్లో డయేరియా బాధితులు పెరిగిపోతున్నారట కిందటి నెలల వానలు కలుషితమైన నీళ్లు చేయంగా 18,000 కేసులు పెరిగినాయట ఇగో పబ్లిక్ జరంత పైలంగా ఉండుర్రి బయట ఫుడ్ అయితే అసలే తినకుర్రి ఇక పానీపూరి అంటే మాకు పానం అనేటోళ్ళు కొన్ని వద్దులు అసలే తినకుంటుంటే మంచిది అని డాక్టర్లు చెప్తున్నారు ఐతారం పూట మంచిగా బగారా బువ్వ చికెన్ కూరతోటి బువ్వ తిందాం అనుకుంటే అందులో చికెన్ ముక్కకు బదులు సీసా ముక్క వచ్చింది అనుకో ఎంత పరిశాన్ ఉంటుంది అగో నిన్న గసొంటి పరిశానే అయిందట మరి ఆ ముచ్చట ఏడైంది ఏం కథ అది చూద్దాం పటూరి ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్లో నిన్న తిన్న భోజనంలో సీసా ముక్క వచ్చిందని స్టూడెంట్స్ అందరూ రోడ్డు మీద ధర్నా చేసిర్రు అప్పట్లో ఓసారి తినే అన్నంలో బొద్దింక వచ్చినప్పుడు కూడా యాక్షన్ తీసుకుంటామని చెప్పి తూతు మంత్రంగా వదిలేసిర్రు ఈసారి మాత్రం వదిలేసేదే లేదు అని గట్టిగానే కూర్చున్నారు మెస్సుల మెను మాత్రమే మారుతుంది కానీ తినే ఫుడ్ల క్వాలిటీ ఏమాత్రం మెరుగైతలేదని బాధపడ్డారు అంతేకాదు కుకింగ్ వార్డెన్ను తీసేయాలని డిమాండ్ కూడా చేసిర్రు ముందుగాలైతే ఈ చెల్లె మాట్లాడిన వీడియోని చూడుర్రి అటెంక మాట్లాడుకుందాం తెలంగాణ జనాలకు ఏది ఇష్టమో తెలుసుకున్నా కాబట్టి అది ఇస్తానా గట్లనే దేశంలో ఉన్న జనాలకు కూడా ఏది ఇష్టమో తెలుసుకునే పనిలో పడ్డా నన్ను డిస్టర్బ్ చేయకుర్రి చేత మంచిగా ఉండదు అంటున్నాడు పెద్ద సారు మరి ఆ పెద్ద సారు ఏం మాట్లాడిండో చూద్దాం పట్టు మీరెన్ని ముచ్చట్లు మాట్లాడుకున్నా నేను దిగనంత వరకే వన్స్ ఐ స్టెప్ ఇన్ అన్నట్టే ఉన్నది పెద్ద సార్ తీరు ఎప్పటి లెక్కనే మైక్ దొరకంగానే ప్రతిపక్ష పోళ్ల మీద దుమ్మెత్తిపోసే పెద్దసారు ఇవాళ మాత్రం పువ్వు పార్టీ వాళ్ళను పురాగా టార్గెట్ చేసిండు తెలంగాణకు ఏపీ 17,820 కోట్ల రూపాయలు ఇప్పించేది ఉన్నది ఆ పైసలు అయితే ఇప్పిర్రి అని ఇవాళ అవుతున్నటువంటి అసెంబ్లీలో చెప్పుకొచ్చిండు అట్లనే ఆర్టీసీ గురించి కూడా మాట్లాడుకొచ్చిండు ఆ వీడియో ఒకసారి చూద్దాం పాటూరి చూసిరు కదా ఇట్లా ఒక్కొక్క సర్కారు సంస్థను సెంట్రల్ సర్కారు అమ్మాలని చెప్తాంది అయినా మేము అమ్మం అని బరాబర్ చెప్పినాం అని విద్యుత్ సంస్కరణ చర్చల భాగంగా మళ్ళోసారి కేంద్ర సర్కారు మీద ఫైర్ అయ్యిండు దేశంలో ఇంకే పార్టీ ఉండొద్దని కేంద్ర హోంమంత్రి మాట్లాడిండు ఇట్లా మాట్లాడొచ్చునా హిట్లరు నెపోలియన్ ముసోలిని అసంటి వాళ్ళే చరిత్రలో కలిసిపోయారు వీళ్ళ మాటలతోని భరతమాత గుండె గాయమవుతుంది అసలు గాంధీ బుద్ధుడు పుట్టిన దేశంలో ఏం జరుగుతుంది రాజ్యాంగ సంస్థలను ఖరాబ్ చేసుకుంటా ప్రభుత్వాలను కేంద్రం కూలుస్తున్నది అనుకొచ్చిండు ఇట్లుంటే కేసీఆర్ మానవీయ సీఎం మోదీ దానవీయ పిఎం అని ఎమ్మెల్యే బాల్కసుమను కేసీఆర్ ఎంట్రీ కోసం కంట్రీ వెయిట్ చేస్తుంది అని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పెద్దసారు గురించి మాట్లాడుకొచ్చిర్రు పెద్దసారు దేశ రాజకీయాలకు పోతే మనందరికీ గర్వకారణమే కానీ రాష్ట్ర పరిస్థితులను చక్కబెట్టిపోతే మంచిదని ప్రతిపక్ష పోళ్ళు అవ్వకు బువ్వ పెట్టనోడు చిన్నవ్వకు బంగారు గాజులు చేయిస్తా అన్నాడట అనే సామెతను యాదికి తెస్తున్నారు పండుగ ముంగట మా ఇంటి ఆమె చీర కొనియమంటే నిన్న ఒక షాపుకు పట్టుకపోయినా ఆ షాపులకు పోయినాక ఇక అంచు మంచిగా లేదని పక్కకు పెడుతుంది చీర మంచిగా లేదని పక్కకు పెడుతుంది చీర